హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ వినాయక పండగని చాలా చేసుకున్నారు కదా! ఎందుకంటే నేనైతే చాలా చేసుకున్నాను. అండ్ మా అత్తగారి ఇంట్లో చేసుకున్న ఫస్ట్ పండగ ఇది. సో, కొంచెం స్పెషల్ నాకిది. అయితే మా ఊర్లో వినాయక నవరాత్రులు చాలా జరుగుతున్నాయి. నా డెకరేషన్ ఎలా అనిపించిందో మీరు కామెంట్‌లో తెలియచేయండి. అయితే ఈ డెకరేషన్ మా హస్బెండ్ కష్టపడి చేశారండి. ఆయన క్రియేటివిటీ ఇదంతా. నేనైతే మార్నింగ్ 4:30కి లేచానండి. 4:30కి లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని, గడపలకి, వాకిల్లో ముగ్గులు పెట్టి, మొత్తం అలంకరణ అప్పటి నుంచి స్టార్ట్ చేసాము. మా మా హస్బెండ్ అయితే డెకరేషన్ స్టార్ట్ చేస్తే, నేను మా అత్తగారైతే ప్రసాదాలు తయారు చేసాము. అయితే నేను పూజ చేసుకునే నా బుజ్జగన్నపైన నేనే మట్టితో తయారు చేసుకున్నానండి. అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అంటే ఏదైనా నాకంటూ ఒకటి చేయడం వచ్చు అంటే అది నా చేతులతో చేయడం అనేది నాకిష్టం. నాలాగా మీలో కూడా ఇలా ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి. అయితే వినాయక పూజలో 21 రకాల పత్రాలతో పూజ చేస్తాం కదా! మీలో ఎంతమందికి తెలుసు? అయితే 21 పత్రాలకి నేను ముందు రోజే మొత్తం అంతా తిరిగి నేనైతే 20 రకాలైనటువంటి పత్రాలని సేకరించానండి. అయితే ఈ పత్రాలకి సైంటిఫిక్‌గా ఒక రీజన్ కూడా ఉంది. ఏ యూజు లేకుండా మన పెద్దలు ఇలా చెప్పరు కదా! యూజెస్ ఏంటి అంటే ప్రతి ఆకు కూడా మన బాడీకి చాలా మంచిది. అయితే ఇది మనం బాడీకి పెట్టం కదా అని మీలో ఎంతమందికైనా డౌట్ రావచ్చు. బాడీకి పెట్టం కాకపోతే మనం పూజ చేసుకున్న ఈ ఆకులు మనం గంగలో కలుపుతాం కదా! అయితే వాటర్‌లో ఉన్న వ్యర్థ అంటే క్రిములని అన్నిటిని ఇవి చంపుతాయి. అంటే మనం వాటర్‌లో చాలా కీటకాలు గుడ్లనేవి పెడతాయి కదా! సో, ఇవి లార్వా దశలోనే ఉండి వీటిని ఇంకా పెరిగి పెద్దయ్యే వరకు చేయకుండా చంపేస్తాయటండి. సో, నేను ఈ రీజన్ అనేది నేను విన్నాను. అందుకనే నాకు ఈ రీజన్ తెలిసిన నుంచి సైంటిఫిక్‌గా ఈ రీజన్ తెలిసిన నుంచి అయితే నేనైతే ఖచ్చితంగా ప్రతి ఇయర్ పత్ర పూజ కోసం ఆకులనేవి ఏరుకొని చేసుకుంటాను. అయితే ఈ పత్రి ఈ 21 రకాల పత్రుల కోసం నేను ఒక షార్ట్ వీడియో చేసి పెట్టాను. ఒకసారి డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. ఒకసారి చెక్ చేయండి. సో, నేను ఈ పత్రాలతో పూజ కూడా చేసుకున్నానండి. నాకైతే పూజ చాలా నచ్చింది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. సో, లాస్ట్‌గా నేనైతే మంగళహారతి ఇచ్చేసాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు నా హారతిని తీసుకోండి. మీకు, మీ కుటుంబ సభ్యులకి వినాయకుని ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. పూజ అంతా అయిపోయిన తర్వాత నేనైతే మా హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నానండి. మీరు కూడా ఇలా తీసుకుని ఉంటారు. తర్వాత అయితే మా అత్తమామల బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే వీధిలో ఉన్న వినాయకుడిని చూడడానికెళ్ళాను. అక్కడైతే మా ఫ్యామిలీ మెంబర్స్‌తో కొన్ని పిక్స్ తీసుకున్నాను. షేర్ చేస్తాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.